రోజూ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల రోజు ఉదయం, సాయంత్రం దేవుడి ముందు దీపాలను వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉండటమే కాకుండా ఆ భగవంతుడి అనుగ్రహం మనపైన ఉంటుందని భావించి ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పూజా సమయంలో చాలామంది మట్టి ప్రమిదలు ఉపయోగిస్తారు. మరికొందరు ఇత్తడి లేదా వెండి ప్రమిదలు ఉపయోగిస్తారు. దీపారాధన చేస్తున్నప్పుడు దీపం యొక్క కాంతుల వెలుగులతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసిన కొంతమంది విషయం తెలియక కొన్ని పొరపాటులను చేస్తూ ఉంటారు. మరికొంతమందికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి, దీపారాధనకు ఎలాంటి నూనెను వాడాలి, ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్య పూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి, ప్రత్యేక పూజల సమయాల్లో ఎలాంటి దీపాలు వెలిగించాలి అనే సందేహాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం. అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. దీపాన్ని దేవతా స్వరూపంగా చూస్తారు. అడుగు భాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతి, నిప్పు కణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది. అందుకే ప్రమిదకు గంధం, కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు పెట్టి అక్షింతలు వేస్తారు. ఇంటిలో పూజ చేసేటప్పుడు ఇత్తడి, వెండి ప్రమిదలకు బదులుగా స్టీలు ప్రమిదలను వాడరాదు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య వంటివి సిద్ధిస్తాయి. దక్షిణముఖంగా దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖాలు ఎదురవుతాయి. నిత్యం దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోయి ఇంట్లో శాంతి ఉంటుందని పండితులు చెబుతుంటారు. ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలన్న నియమం ఏమీ లేదు. మామూలు స్నానం చేస్తే చాలు. దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు: ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దీపం వెలిగించినట్లే సాయంత్రం కూడా స్నానం చేసి దీపారాధన చేయాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలస్నానం చేయనవసరం లేదు. మామూలు స్నానం సరిపోతుంది. దీపపు ప్రమిద ఎప్పుడూ నేల మీద ఉంచకూడదు. దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం క్రింద ఒక ఇత్తడి ప్లేటు లేదా మట్టి ప్రమిద లేదా తమలపాకైనా కానీ పెట్టి దీపాన్ని పెట్టాలి. దీపారాధన చేసే చోటు నీటితో తుడిచి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు, కుంకుమ వేసి దానిపైన దీప ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలి. దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 వత్తులైనా వేయాలి. అనగా 2 వత్తులను కలిపి వేయాలి. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తర్వాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవతా స్వరూపమైన దీపానికి నమస్కరించుకోవాలి. చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం కానీ, ఏదైనా పండు కానీ, లేదంటే అందుబాటులో ఉన్న ఏదైనా సరే దీపానికి నివేదన చేయాలి. ఏ ఇంట్లో అయితే 2 పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి రావు. నిత్యం దీపారాధన ఎవరు చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఆ ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన వల్ల మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. తెలుసుకున్నారు కదా. రోజు దీపారాధన చేసేటప్పుడు పాటించే నియమాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.